ఇప్పుడు నేనేమడుతుండ్రా పటేలు, ఇప్పుడు నీ పేపర్ ఉందిరా నవీను. నవీను ఏమంటానరా, ఇక్కడ నీ పేపర్ వచ్చింది, నీ ముఖం వచ్చింది, నీ వాటా ఎంత అని అడిగినరా నవీను. ఆ లత్కోరు ఆ బొచ్చులేని కూడా వాడు పటేలే. మళ్ళా ఆ బొచ్చులేని నా కొడుకు పటేలే, ఈ రిపోర్ట్లు కొట్టే లుచ్చా నా కొడుకులు పటేల్లే, ఈ మలిగాడు పటేలే. అరే పటేలు నేను ఏమడుతుండ్రా, నీ లెక్కేంద్రా అని అడిగినరా. ఇంకా నాకేం మంచి మంచిగా వస్తాయిరా. ఆ లుచ్చా నా కొడుకు సమానం చెప్పాను దమ్ముంటే, లేకపోతే నువ్వు చెప్పు. ఈ బొచ్చులేని నా కొడుకులు రెచ్చిపోతా ఉంటే నేను ఇంకా గట్టిగా రెచ్చిస్తా. మరి ఎందుకు వండుకుర్రా కొడుకులారా నిన్నమన్నా? నేను అడిగానే ఉన్నారు కదా, సై అంటే సై అని చూసుకుందామని చెప్తిని. మళ్ళీ కొద్దిగా నా కొడుకు మూసుకొని పండుకున్నది మీరు, దీని పని అనరా. మీరు వంతేనే కదరా నేను వదిలేసింది. లఫుట్ నా కొడుక, నేను ఈ రోజు కూడా అడుగుతుండ్రా. నా పాయింట్ క్లియరు. ఈ రాష్ట్రంలో ముదిరాజులు 50 లక్షలు పైన ఈ లత్కోర్ గాడు చెప్పిండు, నవీన్ గాడు. అరే నవీను, నేనేమడుతుండ్రా నేను, మరి నీ మున్నూరు కాపుల వాటా ప్రకారం నీ రాజ్యాధికార పార్టీలో నువ్వు 4వసారి అధ్యక్షుని కావాలరా. ముందర పూట 3 కులాలు ఉన్నాయిరా. ముదిరాజు 50 లక్షలు అని నువ్వు అంటున్నావు, నేనైతే అంత చెప్తలేను. నేను 26 లక్షలు ముదిరాజులు అంటానా, 21 లక్షలు యాదవులు అంటానా, 16 లక్షలు గౌడలు అంటానా, 13 లక్షలు మున్నూరు కాపులు అంటానా. ఇంతమందిలో మరి ఏంది రా మేము అందరూ అవలగానమ్మా మౌచలా నువ్వు అధ్యక్షుడు అవుతాను కానీ అడిగిన వాటా ప్రకారం. లత్కోర్ నా కొడుకు, ఆ బొచ్చులేదు నా కొడుకు సమాధానం తెలియదు, వాడిని తెలియలేదు, నాకు బొచ్చు లేదు. నువ్వే వీకలేకపోతున్నావు, వాడి దిక్తాడు. లుచ్చ నా కొడుక ఏదిరా మరి ఇలా బీసీలో వాటా ఏదిరా. లత్కోర్ మల్లిగా ఏది నువ్వు చూపి. ఇప్పుడు ఈడు పటేలేనా, ఈడు పటేల్ బొమ్మ వేసుకుని పటేల్ వాడతా, ఈడ పటేల్ బొమ్మ వేసుకుని పటేల్ వాడతా. ఏడా ఇది బీసీలో సామాజిక న్యాయం అనిపిస్తుంది చెప్పు. సామాజిక న్యాయం ప్రకారం ఒక ముదిరాజు బిడ్డలు ముందర పెట్టి ముదిరాజు బిడ్డ వాడతీయాలి. అవునరా లత్కోరు నా కొడుకు, నువ్వు ఓనివి, నీ లెక్క ఎంత, నీ తలకాయలు ఎంత అంటున్నా నేను. నీ తలకాయలకు సమానం చెప్పురా.